దేశ రాజధాని ఢిల్లీని యమునా వరదలు ముంచెత్తాయి. నది ఉగ్రరూపం దాల్చడంతో లోతట్టు ప్రాంతాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. వీధులు చెరువులను తలపిస్తుండగా మార్కెట్లు ఇళ్లు నీట మునిగాయి. యమునా నది నీటి మట్టం ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహిస్తుండటంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. హథీనీకుండ్ బ్యారేజీ నుంచి భారీగా నీటిని విడుదల చేయడంతో యమునా నది పోటెత్తింది. దీంతో వసుదేవ్ ఘాట్, యమునా ఘాట్లతో పాటు మజ్ను కాటిలా, మదన్పూర్ ఖదర్, బదర్పూర్ వంటి నివాస ప్రాంతాలు పూర్తిగా నీట మునిగాయి. అధికారులు ముందు జాగ్రత్త చర్యగా పాత రైల్వే బ్రిడ్జిపై రాకపోకలను నిలిపివేసి లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, ఢిల్లీని యమునా వరదలు ముంచెత్తాయి. సో ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? రాధిక, యమునా నదికి వరద ప్రవాహం అనేది ఎక్కువ అవుతోంది. అంటే గత కొన్ని రోజులుగా ఢిల్లీలో కురుస్తున్న వర్షాలకు తోడు ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలు, మరోవైపు హర్యానాలోని హథీనీకుండ్ బ్యారేజ్, ఢిల్లీలోని వజీరాబాద్ బ్యారేజ్ నుంచి దిగువకు నీటిని విడుదల చేస్తున్న నేపథ్యంలోనే యమునా నదికి భారీగా వరద నీటి ప్రవాహం ఎక్కువైంది. ప్రజెంట్ మనం ఐటీఓ సమీపంలోని యమునా నది వద్ద ఉన్నాం. ప్రజెంట్ చూసుకుంటే కనుక వరద నీటి ప్రవాహం అనేది చాలా వేగంగా వెళ్తూ ఉంది. గత కొన్ని రోజులుగా కూడా హథీనీకుండ్ బ్యారేజ్ నుంచి వస్తున్న వాటర్ వల్ల దిగువకు భారీగా నీటిని విడుదల చేస్తున్నారు. దాని ద్వారా ప్రజెంట్ అత్యంత ప్రమాదకర స్థాయిలో నీటి ప్రవాహం అనేది యమునా నదిలో కొనసాగుతోంది. అంటే 207.40 మీటర్లను క్రాస్ చేసి ప్రజెంట్ యమునా నది ప్రవహిస్తోంది. ఈ నేపథ్యంలోనే లోతట్టు ప్రాంతాలన్నీ కూడా కంప్లీట్గా జలమయమయ్యాయి. ఇటు సివిల్ లైన్స్ కానీ, ఢిల్లీ సెక్రటరియట్, యమునా నది పరిసర ప్రాంతాలన్నీ కూడా, లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయం కావడంతో ఢిల్లీ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఎక్కడికక్కడ పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి ప్రజలందరినీ కూడా పునరావాస కేంద్రాలకు తరలిస్తూ ఉన్నారు. అయితే 2023లో 208.66 మీటర్ల వద్ద యమునా నది నీటి ప్రవాహం కొనసాగింది. కానీ దీని లెవెల్ అనేది 208.86 మీటర్లు, అంటే అత్యంత ప్రమాదకర స్థాయిలో ఇప్పటికే ప్రవహిస్తోంది. ఇప్పుడు 207.40 మీటర్లు క్రాస్ అయిన నేపథ్యంలో ఇది ఈ రోజు లేదా రేపటికి ఆ 208 కూడా క్రాస్ అయ్యే అవకాశం ఉంది అనేది కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. దానిలో భాగంగానే ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా లోతట్టు ప్రాంతాల ప్రజలందరూ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు. మనం ప్రజెంట్ యమునా నది వద్ద ఉన్నాం. యమునా నది ఈ పరిసర ప్రాంతాల్లో వాహనాలు వేల సంఖ్యలో ఇక్కడ నుంచి వాహనాల రాకపోకలు అనేవి కొనసాగుతాయి. ఇక్కడ నుంచి ఇండియా గేట్ కానీ, కరోల్ బాగ్, ఇతర ప్రాంతాలకు ఇక్కడ నుంచి ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్ రోడ్ అంటారు దీన్ని, ఐటీఓ. ఇది యమునా నది బ్రిడ్జ్. మరోవైపు యూపీ వెళ్లేందుకు గజియాబాద్ వెళ్లే రూట్లో కూడా ఇక్కడ వాహనాలు అనేవి ఇరువైపులా రాకపోకలు కొనసాగిస్తూ ఉంటారు. అయితే లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తూనే వారికి కావాల్సిన అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నామనేది కూడా ఢిల్లీ డిప్యూటీ సీఎం పర్వేష్ వర్మ చెప్తూ ఉన్నారు. మరోవైపు ఈ సివిల్ లైన్స్ కానీ, మరోవైపు ఇటు లోహియాపూల్, ఇంతకుముందు మీరు చెప్పినట్టుగా ఓల్డ్ బ్రిడ్జ్ అయితే లోహాపూల్లో, ఢిల్లీలో లోహాపూల్, అక్కడ వాహనాల రాకపోకలు అనేది అక్కడ కూడా ఎక్కువగా కొనసాగుతుంటాయి. ఇప్పుడు వాహనాల రాకపోకలను కంప్లీట్గా క్లోజ్ చేశారు. ఒకవైపు కింద వాహనాలు వెళ్తూ ఉంటాయి, పైన ట్రైన్ ట్రాక్, రైల్వే ట్రాక్ కూడా ఉంటుంది. ఆ వాహనాలు ట్రైన్ రాకపోకలను కూడా కంప్లీట్గా క్యాన్సిల్ చేశారు. ఎందుకంటే అక్కడ వాటర్ ఫ్లోటింగ్ అనేది ఎక్కువగా జరుగుతోంది. ఆ చుట్టుపక్కల ప్రాంతాలు రోడ్ల మీద అన్నిటికీ కూడా కంప్లీట్గా వాటర్ వస్తున్న నేపథ్యంలో అక్కడ మొత్తం ఎక్కడికక్కడ ఎటువంటి ఇబ్బందులు కలగకూడదనే ఉద్దేశంతోనే ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. వాటర్ ఫ్లోటింగ్కి సంబంధించి కూడా డైవర్షన్స్ తీసుకుంటూ నీటినన్నిటి కూడా గేట్లన్నీ ఎత్తేసి దిగువకు విడుదల చేస్తున్నారు. ఈ యమునా నది ఒడ్డునే పునరావాస కేంద్రాలను కూడా ఏర్పాటు చేశారు. పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి ఇక్కడికి సివిల్ డిఫెన్స్ సిబ్బంది దగ్గరుండి వారికి అన్ని రకాల ఏర్పాట్లను చేస్తున్నారు. ఇటు మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేశారు. మరోవైపు భోజనానికి సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు చేసి వారికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఢిల్లీ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. ఇక లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయం కావడంతో ఇప్పటికే 12,000 మంది ప్రజలను ఈ పునరావాస కేంద్రాలకు ఏర్పాటు చేశారు. వారందరూ కూడా అక్కడికి తరలించిన పరిస్థితి కనిపిస్తోంది. మనం చూస్తున్నాం, ఈ హైవే మీదే పునరావాస కేంద్రాలకు సంబంధించిన షెల్టర్లను కూడా ఏర్పాటు చేశారు. ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఇక్కడ వారందరికీ కావాల్సిన ఆహార సదుపాయాలను కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇక్కడ మెడికల్ క్యాంపులు కూడా ఏర్పాటు చేసి వారికి కావాల్సిన మెడిసిన్స్ కూడా అందిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం చూస్తున్నాం, ఈ హైవే మీదే ఈ షెల్టర్ను ఏర్పాటు చేసి, ఇటువంటి షెల్టర్ను 1000కి పైగా షెల్టర్ను ఢిల్లీ వ్యాప్తంగా ఏర్పాటు చేసి 12,000 మందికి పైగా ప్రజలందరినీ కూడా ఇక్కడికి తరలించారు. 1963 తర్వాత 5వసారి 207 మార్కును, అంటే మీటర్ల మార్కును దాటి ఇది ప్రవహిస్తుందనేది కూడా ప్రధానంగా అధికారులు చెప్తున్నారు. ఎక్కడికక్కడ పిల్లలు,
వృద్ధులు, వికలాంగులు ఇటువంటి వారందరికీ కూడా ఇటువంటి టెంట్లను ఏర్పాటు చేసే వారందరూ కూడా ఇక్కడికి తరలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా చూసుకుంటే సివిల్ డిఫెన్స్ సిబ్బంది కూడా ఇక్కడికి వచ్చే వారందరికీ సంబంధించి డీటెయిల్స్ అని కూడా వారు నోట్ చేసుకుంటూ వారందరికీ కావాల్సిన అన్ని ఏర్పాట్లను వారందరూ కూడా పర్యవేక్షిస్తున్నారు. आप लोग यहाँ पे क्या काम करता है? ये फ्लड ड्यूटी जो है उसके लिए लगाए हुए हैं, मैनेज करने के लिए कोई नीचे पानी में ना जाए और खाना वाना बनाए. రైట్, మొత్తంగా చూసుకుంటే ఇక్కడ సివిల్ డిఫెన్స్ సిబ్బంది కూడా ఇక్కడ వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలందరూ కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత వారి డీటెయిల్స్ తీసుకుని వారికి కావాల్సిన ఆహార, మెడికల్కి సంబంధించిన సదుపాయాలను కూడా కల్పిస్తున్నట్టుగా వారు చెప్తున్నారు. ఢిల్లీ ప్రభుత్వం కూడా లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తూ ఆ ప్రాంతాలు పర్యటిస్తూ కూడా లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ప్రజెంట్ చూసుకుంటే కనుక యమునా నది నీటి మట్టం అనేది 207.40 మీటర్ల వద్ద కొనసాగుతుంది. ఇది ఇంకా మరింత ప్రమాదకర స్థాయికి చేరే అవకాశం ఉందనేది కూడా ఢిల్లీ ప్రభుత్వం చెబుతోంది. రాధిక, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శివ.